హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ వీడియోలో ఈ గ్లిచ్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలో మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ర్యాండమ్గా ఒక 4 సీన్స్ ఇక్కడ తీసుకున్నాను. సో ఈ 4 సీన్స్కి మనం ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ ఇద్దాం. సో ఫస్ట్గా గ్లిచ్ ఎఫెక్ట్ మనం ఇవ్వడానికి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోవాలి. సో ఇక్కడ మీ న్యూ ఐటమ్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ వస్తుంది. సో డిఫాల్ట్గా ఇక్కడ ఓకే నొక్కండి. సో వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా సీక్వెన్స్లో యాడ్ చేసుకోండి. మన టైం లైన్లో ఇక్కడ జస్ట్ మన ఇక్కడ ఒక 10 ఫ్రేమ్స్ అంటే ఇక్కడ మిడిల్ ట్రాన్సిషన్స్లో ఒక 5 ఫ్రేమ్స్ అటు ఒక 5 ఫ్రేమ్స్ ఇటు కానీ, లేదంటే ర్యాండమ్గా మనకు నచ్చిన ఫ్రేమ్స్ ట్రాన్సిషన్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్కి మనం ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఫస్ట్ మీరు ఇక్కడ విఆర్ గ్లిచ్ అని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ విఆర్ డిజిటల్ గ్లిచ్ ఉంది కదా, సో ఈ లేయర్ని మీరు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్లోకి యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ స్ట్రోబ్ లైట్ అని ఉంటుంది. సో ఈ స్ట్రోబ్ లైట్ కూడా మీరు ఇక్కడ దీంట్లో యాడ్ చేయాలి. సో వన్స్ ఇది యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఈ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, సో ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ డిస్టార్షన్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మనం కలర్ డిస్టార్షన్ మీరు 100% మనం ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ డిస్టార్షన్ రేట్ ఉంది కదా, ఒక 75 మనకి సరిపోతుంది. అండ్ ఇక్కడ డిస్టార్షన్ ఎవల్యూషన్ వచ్చి మీరు 100 ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం స్ట్రోబ్ లైట్కి రావాలి. సో స్ట్రోబ్ లైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కలర్ని మీరు బ్లాక్ తీసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఉంది కదా, బ్లెండింగ్ విత్ ఒరిజినల్ వచ్చి మనకి ఒక 50% మనం యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ర్యాండమ్గా అది స్ట్రోక్ అంటే ఇది బ్లింక్ అవుతుండాలి కాబట్టి ఇక్కడ కూడా, సో దీనికి కూడా మనం 50% ఇచ్చేద్దాం. సో ఇక్కడ మన వాల్యూస్ ఇప్పుడు మనం ఇచ్చేసాం. సో ఒకసారి ఇప్పుడు మనం వెళ్ళి ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా ఈ గ్లిచ్ అనేది ఇప్పుడు ఈ లేయర్ని మనం కాపీ పేస్ట్ చేసుకుందాం. సో కాపీ చేయడానికి మీరు ఆల్ట్ డ్రాగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ లేయర్ అనేది యాడ్ అయిపోతుంది. సో అదేవిధంగా ఇంకోటి కూడా ఎక్కడైతే మీకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ ఏరియాస్లో అన్నిట్లో మీరు యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో చూసారా, సో ప్రతి ట్రాన్సాక్షన్ దగ్గర మనకి ఈ గ్లిచ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ మీకు ఆ గ్లిచ్ అనేది ప్రాపర్గా ఎఫెక్ట్ అవుతుంది. సో మీకు ప్లేలో మీకు చాలా స్మూత్గా కనిపిస్తుంది. సో మనకి వీటికి ఎలాంటి ప్లగ్గిన్స్ అన్ని అవసరం లేకుండా సో మనం ప్రీమియర్లోనే మనం ఫ్రీగా చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం సో ఫాలో అవుతుండండి. సో ఇంకా ఏమైనా మీకు కొత్తగా ఎఫెక్ట్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.